ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ గల మా తండ్రి, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీ మాటలు వినడానికి తెలుసుకున్నటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ఆయుష్కాలము కూడా సరిపోయినంత మహాజ్ఞానాన్ని మీరు మాకు ఇచ్చారు. బైబిల్ గ్రంథంలో ఇంత గొప్ప జ్ఞానం ఉన్నదని లోకానికి మేము చెప్పి లోక జ్ఞానము వైపునకు వెళ్ళిపోతున్నటువంటి మానవాళిని దైవ జ్ఞానానికి మళ్లించగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, విశ్వాసమునకు కర్త, సృష్టికర్త, ఆదరణకర్త. పోయిన వారం మనం ఆదరణకర్త గురించి మనం చెప్పుకున్నాం. మనల్ని ఏ విధంగా ఆయన ఆదరిస్తున్నారు, మన గురించి తండ్రికి ఉచ్చరింపశక్యము కాని మూలుగలతో మరి ఆయన దేవునికి తెలియజేస్తున్నట్టుగా నిజంగా మన గురించి అంత రిక్వెస్ట్ చేస్తూ మన గురించి ఆయన దేవునికి ప్రార్థిస్తూ మరి మూలుగుతూ మన గురించి ఆయన అన్ని విషయాలు తండ్రి అయినటువంటి దేవునికి చెప్తున్నారు అంటే దేవుని అంత రిక్వెస్ట్ చేయాలా? మీరు ఆలోచించాలి. మన గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనము కూడా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఏ రోజు మనం ప్రార్థించి ఉండము. మనము ప్రార్థిస్తాం, ఏడుస్తాం, రోదిస్తాం తప్ప మూలుగుతామా? ఉచ్చరింప శక్యము కాని మూలుగులు. చూడండి, అంటే మనం కొంతమంది ఏడుస్తున్న ఏడుపులు మనం ఏడొచ్చు, కొంతమంది మరి రోదిస్తున్నటువంటి రోదన మనం చేయొచ్చు. ఎవరైనా మరి భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, బిడ్డ యాక్సిడెంట్లో చనిపోయినా అక్కడ వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడుపును మనం కూడా ఇలా ఏడ్చారు అని మళ్ళీ అదే రోదన మనం చేయొచ్చు. కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులు, ఒక మనిషి ఉచ్చరించలేనంత మూలుగు పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఏడవడం ఏంటి? మన గురించి ఏడవడం ఏంటి? మన గురించి ఆయన తెలియజేయడం ఏంటి? మన గురించి తండ్రి అయినటువంటి దేవునికి ఎప్పుడు కూడా మన గురించి మరి పాజిటివ్గా చెబుతూ మన గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఒకసారి మళ్ళీ రోమపత్రిక 8:26 ఒకసారి చూద్దామండి. రోమపత్రిక కూడా 8:6 అటువలే ఆత్మ మన బలహీనతలు చూచి చూడండి, మన బలహీనతలు చూసి ఆయన సహాయం ఏంటి? మన బలహీనత ఏంటి? ఎక్కువసేపు ప్రార్థించాం. మన బలహీనత ఏంటి? ఎప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించము. మన బలహీనత ఏంటి? ఎదుటివారి గురించి ఏదో అనుకుంటూ ఉంటాము. మన బలహీనత ఏంటి? అందరినీ విమర్శిస్తుంటాం. మన బలహీనత ఏంటి? ఎన్నున్నాయి నీకు బలహీనతలు? ఆలోచించండి. నీకు ఉన్న బలహీనతలన్నీ బలహీనతలు చూసి ఏంటండి? బలహీనతలు చూసి మన బలహీనత చూసి ఆయన మాట్లాడడం, ఆయన ప్రార్థించడం అంటే ఏమండి? మీకు ఏం అర్థమైందో అర్థం అవ్వలేదు. కానీ
బలహీనతల వల్లే ఒకడు నరకానికి వెళ్ళిపోయాడట. మనకు తెలుసు ఏమని, నీవును మా వలె బలహీనుడు అయితివా. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 14 10వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనము. వారందరూ నిన్ను చూచి నీవును మా వలె బలహీనుడవైతివా. మేమే బలహీనులమైపోయాం, మేమే తప్పులు చేసాము, మేమే ఎన్నో పాపాలు చేసాం, మేమే ఎందరినో ఏదో విధంగా అనుకున్నాం, మా శరీరాన్ని మేము కంట్రోల్ చేసుకోలేకపోయాం, అసలు మా బలహీనతల వలనే మేము ఇక్కడ నరకానికి వచ్చేసామని. నీవును మా వలె బలహీనుడవైతివి అంటే బలహీనత వలన నరకానికి పోతాడా? ఏంటి నాకు ఈ బలహీనత అండి, ఇంతేనండి నేను, పోతావు నువ్వు. నీ బలహీనతలు పరిశుద్ధాత్మ దేవుడు చూడడం ఏంటండి అండి? మన బలహీనతలు చూచి సహాయం చేయుచున్నాడు. ఎవరండి మన గురించి దేవుడి దగ్గర చెప్పేవాళ్ళు? ఒక మనిషి దగ్గరకు వెళ్ళి నా గురించి చెప్పండి అంటే ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటారు. ఆ తర్వాత బాబు ఇప్పుడు ఈసారి అడిగావు కానీ ఈసారి నేను వెళ్ళి నీ గురించి చెప్పలేను అని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలు చూచి నువ్వు ఎలాంటి దానివో, నువ్వు ఎలాంటి వాడివో చూసాడట. ఈ నరులందరూ ఇంతేనని మన బలహీనతలు కనిపెట్టాడట ఆయన. మన బలహీనతలు చూసి మనకు సహాయం చేస్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎలా ఆదరిస్తున్నాడు. ఆయన ఆదరణకర్త. నిన్ను ఎలా ఆయన ఆదరిస్తున్నాడు, నీ గురించి తండ్రి అయిన దేవుని దగ్గర ఎలా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. మూలుగులతో నీ గురించి చెప్పడం ఏంటండి? నీ గురించి నువ్వు చెప్పుకోవాలి. నీ కష్టం వస్తే నీ కష్టం నేను ఏడవడం అంటే ఇది ఓవర్ యాక్టింగ్ లాగా ఉంది. ఇది అంతే కదండి. మీరు కష్టంలో ఉన్నారు, మీ కష్టాన్ని నేను అనుభవించి నేను చెప్పడం అంటే ఇది అలా ఎవరండి చేస్తారు? మరీ ఎక్కువ ప్రేమిస్తేనే. నీ కూతురు చనిపోయిందంటే నీతో పాటు పక్కన వాళ్ళు ఏడ్చారంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తేనే. నువ్వు ఒకవేళ ఏదో రోగంతో ఏమైనా ఉన్నావంటే నిన్ను చూడగానే నువ్వెందుకు ఇలాగ అయిపోయావు అని ఏడ్చారంటే నిన్ను ప్రేమించేవాళ్ళు, నీతో ఉన్నటువంటి వారు, నీ స్నేహితులు, నీ ప్రేమను బట్టి నీతో పాటు నీ కొరకు ఏడుస్తారు. మనం పరిశుద్ధాత్మను ఈరోజు వరకు ఏ రోజు మనం పట్టించుకున్నామని, మనల్ని ఆదరిస్తున్నాడు ఈయననే ఆదరణకర్తే తెలీదు. నన్నెవరూ ఆదరించిన వాళ్ళు లేరు అని అనేసావు అంతే ఒక్క మాటలో అన్నారా? ఎవరండి నన్ను ఆదరిస్తారు? నన్ను ఆదరించేవారు ఎవరున్నారండి? నా భర్త పోయిన తర్వాత ఎవరండి నన్ను ఆదరించారు అన్నారు లేదా? నా కూతురు చనిపోయిన తర్వాత నేను ఒంటరిదాన్ని అయిపోయాను, నన్ను ఎవరండి ఆదరించారు? ఇగో నేను ముసలిదాన్ని అయిపోయానండి, నన్ను ఇలాగ ఇగో ఇక్కడ పడేశారండి, నన్ను ఎవరండి ఆదరించారు? బైబిల్ చదివావమ్మా నువ్వు? నీకు ఈయన గురించి తెలియదు కనుకనే నువ్వు ఇక పట్టించుకోలేదు. నీకేంటంటే భర్త ఆదరణ, భార్య ఆదరణ, పిల్లల ఆదరణ, డబ్బు ఆదరణ, ఉద్యోగం ఆదరణ, ముఖ్యమంత్రి ఆదరణ, అవసరమైతే ప్రధానమంత్రి ఆదరణ కావాలి నీకు. చూసారా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరిస్తున్నటువంటి ఆదరణ నీకు అర్థమైందా? నన్ను ఎవరు ఆదరిస్తారో, నన్ను ఎవరు ఆదరిస్తారో, నన్ను ఒంటరివాడిని చేసి మీరందరూ వెళ్ళిపోయారు. ఏంటి ఈ పెదాలన్నీ మీరు చాలాసార్లు వినే ఉంటారు కదండి. అంటే మీతో ఎవరో లేరు, మీకు ఎవరు సపోర్ట్ లేరు అని మీరు అనుకుంటున్నారు. నో 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 నో. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నంత సపోర్టు భూమి మీద ఎవరండి మనుషులుగా మనకున్నారు? ఎవరున్నారు మన గురించి తెలిసిన వాళ్ళు ఏమంటారు? రా వీళ్ళకెందుకు రా బాబు హెల్ప్ చేయడం, వీళ్ళు ఇంతేనరా. చూసారా? ఒక మనిషితో సహవాసం చేస్తే ఆ మనిషిని మనం అనుకున్నది ఏంటంటే రా ఇంతేనరా, వీళ్ళు ఇంతేనరా, కానీ ఇంతేరా అని అనలేదు ఆయన.
మన బలహీనతలు చూసి సహాయం చేయుచున్నాడు అంటే తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నిజంగా అలా ఉండడం ఏంటండి? వాళ్ళు అలా హెల్ప్ చేయడం ఏంటండి? ఆశ్చర్యం అనిపించలేదా మీకు? మరొక వచనం చూడండి. మొదటి యోహాను 2:1. మొదటి యోహాను 2:1. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఎవడైనను ఒకవేళ పాపం చేస్తే నీతిమంతుడైనటువంటి ఉత్తరవాది పరలోకమందున్న తండ్రి దగ్గర మనకున్నాడట. ఈయనేం చెప్తాడు? ఏమండి, ఆయన చెప్పాలా ఏంటి? తండ్రి అయిన దేవుని కూల్చేయాలా? తండ్రి అయిన దేవునితో ఈ రిక్వెస్ట్ చేసుకోవాలా? ఎవరండి రిక్వెస్ట్ చేస్తారు? ఎంత మంచి పిల్లలుగా కనిపిస్తున్నారు యేసు పరిశుద్ధాత్మ. ఆయనను చూస్తే మీకేమనిపించింది? ఆయన్ని ఎంత మంచి ఆయనండి. ఒక సైడు పరిశుద్ధాత్మ దేవుని చూసినప్పుడు మీకేమనిపించింది? ఏ రోజైనా అసలు వాళ్ళ గురించి మీరు ఏమైనా ఆలోచించారా? మన గురించి తండ్రి అయినటువంటి దేవునికి విన్నపము చేస్తూ మన గురించి ఉత్తరవాది యేసుక్రీస్తట ఉత్తరవాది మనకున్నాడు. నీ గురించి ఆయన చెప్పడం ఏంటండి? నీ గురించి చెప్పే ఆయన నువ్వేమంటావు? ఇది నాకు చాలాసార్లు మీరు హెల్ప్ చేశారండి అంటారు. అది మనుషులుగా మనం ఎన్నోసార్లు ఎంతోమందికి అంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు మనకు చేస్తున్నటువంటి హెల్ప్, మనం తప్పు చేసినా మనకు హెల్ప్ చేయడం ఏంటండి? బలహీనతలు చూసి సహాయం చేయడం ఏంటండి? మీరు ఇది సింపుల్గా అనుకుంటున్నారు. మీరు చాలా సింపుల్గా అనుకుంటున్నారు. చాలామందికి తెలియదండి ఈ వాక్యాలు. ఒక వాక్యం చూద్దామండి మనం. యోబు గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనం చూద్దామండి. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? చూసారా? దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు ఎలాగుందంటే తేలికగా. ఆదరణకర్త. చూసారా? ఈరోజు నన్నెవరు ఆదరిస్తారు? నన్నెలా పట్టించుకుంటారు అంటే మరి ఆదరిస్తున్నటువంటి ఆదరణ నీకేం అర్థం లేదు. నిన్ను ఏ రోజైనా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించిన ఆదరణకర్తగా నీకు ఎప్పుడైనా నీకు అనిపించాడు? తోచాడు ఆయన నీకు? ఏమండి, నీకు ఈయన కానీ నీకు ఆదరించాడని నీకు అర్థమైతే ఎప్పుడు నువ్వు ఇలాంటి మాట్లాడవు. ముందు మాటలు ఉన్నాయి చూసావు. నన్ను అందరూ వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. నన్ను ఎవరో ఆదరించేవాళ్ళు లేరు. ఇగో నన్ను ఇలా అనాథాశ్రమంలో పడేశారు. ఇగో పిల్లడు చూస్తే విదేశాలు వెళ్ళిపోయాడు. నేను ఒంటరిగా బ్రతుకుతున్న ఒంటరి మహిళ. మళ్ళీ ఒక టైటిల్ వేసుకున్నావు. ఏ మహిళమ్మా? ఒంటరి మహిళ. ఒంటరి మహిళ అనుకోకూడదు, తొంటరి మహిళ అనుకోవాలి. చూసారండి? ఏమనుకుంటారు చెప్పండి? చాలాసార్లు మీరు అనుకుంటారు. మీరు అంటారు కదా, ఎవరు లేరని ఈ మాట అన్నారు, ఎవరు నిన్ను ఆదరించలేదని ఈ మాట అన్నారు, నిన్ను ఎవరు పట్టించుకోవడం లేదని ఈ మాట నువ్వు అంటున్నావు. అసలు నీకు వాక్యం ఏమర్థమైంది నీకు? అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయము 31వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం 31వ వచనము.
వారు దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. వారు దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించారు. వాక్యం విన్నప్పుడు మనకేమనిపించాలి? సంతోషం అనిపించాలి, ఆదరణ పొందాలి. అయితే మన గురించి చెప్పడానికి ఉత్తరవాది యేసుప్రభు వారు అక్కడ ఉన్నారా? ఇదేంటి యేసుప్రభు వారు మన పాపాలు కడుగుతారని నన్ను అనుకున్నాను, కానీ తండ్రి అయినటువంటి దేవుని దగ్గర మన గురించి చెప్పడానికి ఉత్తరవాదిగా ఆయన ఉన్నాడా? ఏంటి ఈ వాక్యం ఎప్పుడైనా మీరు చదివారా? ఈ వాక్యం ఎలా అర్థం చేసుకున్నారా? ఈ వాక్యం చదివినప్పుడు మీకు ఏమైనా ఆదరణ అనిపించిందా? డబ్బు ఉంటేనే ఆదరణ, అంతే. కష్టాల్లో భోజనం పెడితే ఆదరణ, రోగం వస్తే మందులు ఇస్తే ఆదరణ, రోగంతో ఉన్నప్పుడు ఆదుకుంటే ఆదరణ. ఇంతేనండి, ఇదే. ఇలాంటి వాటికి, ఈ ఆదరణలకు అలవాటు పడిపోయారు. నువ్వు చస్తే నువ్వు నరకానికి వెళ్లకుండా నీ పాపాలలో నువ్వు ఉన్నా నీ బలహీనత చూసి సహాయం చేసినందుకు నీకు స్వర్గానికి తీసుకొని వెళ్ళాడు అనుకో పరిశుద్ధాత్మ దేవుడు. నేను చెప్పడం వల్లనే దేవుడు నీకు పరలోకం ఇచ్చాడు అంటే ఎలాగుంటుందండి? మీరు చెప్పారా నా గురించి? అవును, నీ గురించి నేనే చెప్పాను. నీ గురించి నేనే ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో దేవునికి ప్రార్థన చేశాను. నువ్వెలా ప్రార్థన చేయాలో నీకు తెలీదు, నీకు ఎలా మాట్లాడాలో నీకు తెలీదు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నీకు తెలీదు. నువ్వు ప్రతిసారి తప్పుగానే ఆలోచించావు. కానీ నేను తండ్రి అయిన దేవునికి అడిగాను, నేను అడుగుతున్నాను. నేను ప్రియమైన దేవుని పిల్లారా, ఏంటండి అసలు ఆదరణ? నువ్వెందుకు బాగున్నావు ఈరోజు? నీ గురించి ఎవరు చెప్పారని నిన్ను దేవుడు క్షమించాలి అని అనుకుంటున్నాడు? చెప్పండి. మీ బలహీనతల్లో మీ గురించి మీరు చెప్పుకున్నారా? మీ బలహీనతలు చూసి మీకు సహాయం చేసింది ఎవరు? నీ బలహీనత చూసి నిన్ను విమర్శించేవారు ఉన్నారు. నీ బలహీనత చూసి నువ్వేంటి ఇలాంటి దానివి, నువ్వు కూడా ఇలాంటి వాడివేనా? అంతేనా? నీ బలహీనత చూశాడా ఎవడైనా నిన్నేమంటాడు? నీ సంగతి నాకు తెలుసు అంటాడు, అంతే. నీ బలహీనత తెలిసిపోయిందా నిన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తారు, తక్కువ అంచనా వేస్తారు. లోకంలో మనిషి బలహీనతలు చూసి ఒక మనిషి గురించి మనిషి ఎంత హీనంగా అనుకుంటారు. మనం తప్పు చేసామనుకోండి, దొరికిపోయామనుకోండి, మన గురించి చాలా తప్పుగా అనుకుంటారు. మళ్ళీ ఒక 100 మందితో చెప్తారు ఈ విషయాలు. కానీ నీ బలహీనతలు చూసి తండ్రి అయిన దేవునితో ఆయన చెప్పాడు తప్ప. ఆయన చెబుతున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఇగో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా సహాయం చేస్తున్నాడు మీ గురించి అని అనుకుని పౌలు గారు రోమపత్రికలో రాస్తున్నారు. చూసారండి ఎంత మంచి ఆదరణ అండి. ఆయన ఎంత ఆదరణ! ఇలా ఆదరించే ఆయనను నువ్వు ఏ విధంగా చూసావు చెప్పు. ఇలా ఆదరించే ఆయనను నువ్వు ఏ విధంగా లోకానికి నన్ను ఇలా ఆదరించాడని చూపించావు? ఒక యాడ్ వేస్తారు చూడండి, ఈ 2022 ఆల్బము యాడ్. బాబు వెంటనే వేస్తారా? 1.5 గంట అవుద్దా? అందులో ఎవరిని వేసారో చూడండి, అందులో ఎవరున్నారో చూడండి, వాళ్ళని ఎలా చూపించానో చూడండి. ఒకసారి మీరేమైనా చూపించారేమో అలా నాకు చెప్పండి. ఒకసారి మీరు అలా చూపించారా? మీరు అలా చేశారా? మీరు అలా గుర్తించారా? నన్ను ఆదరించినటువంటి ఆదరణకర్త, నా గురించి చెబుతున్నటువంటి ఉత్తరవాది, అయ్యో వీళ్ళ గురించి మనం చెప్పాలి అని ఏవైనా నువ్వు చెప్పావా? మీరు చెప్పరు, వీళ్ళు వెయ్యరు. చూసారా? ఆదరణ ఉండదు మనకి. అది ఉన్నదే, ఆ కంప్యూటర్లో ఉన్నదే. అది నొక్కడానికి ఉన్నోళ్ళు నొక్కితే వస్తుంది. అది
చూసారు, ఆదరణ ఉండదు. ఇద్దరు కొడుకుల్ని దేవుడు 2 చేతులతో పట్టుకొని, చూడండి అసలు ఎందుకండి మనం వెయ్యాలి? ఆకాశంలో ఇలా ఉంటారా అని అనిపించింది నాకైతే చూస్తే. చాలు ఆయన. మీరు ఎప్పుడైనా వేశారా? మీరు ఎప్పుడైనా అసలు ఏ విధంగా మీరు ఆదరించినందుకు మీ ఆదరణ ఏమైనా చూపించారా? ఫోన్ నేను చేసినందుకు మీరు ఏమైనా మెసేజ్ పెట్టారా? అబ్బాయిలేగా చూపించారని నిజంగా మీరు వాళ్ళిద్దరిని నిజంగా ఒక తండ్రి దగ్గర 2 కొడుకులు ఉన్నట్టుగా ఏటన్యా నిజంగా మీరు బాబా వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్సా? మీరు అసలు ఏంటి మీరేనని. దీని తర్వాత మరొక ఫోటో వస్తుంది. నెక్స్ట్ ఆదామవ్వల తండ్రి అయిన దేవునితో, యేసు ప్రభుతో, పరిశుద్ధాత్మతో ఫోటో తీయించుకుంటారు. నెక్స్ట్ అంటే ఎలా ఉంటుందండి? ఎలా తీయించుకున్నారో అది వస్తుంది మీకు. నెక్స్ట్ ఫ్యామిలీ ఫోటో నాకు కనిపించింది ఇలా చూడగానే. మొట్టమొదటి కుటుంబం కదండి, మరి తండ్రితో అన్నదమ్ములతో తీయించుకోవాలి కదండి ఫోటో. వాళ్ళే కదండి మరి మనకి ఏంటి, మన వాళ్ళేనా? మన రక్త సంబంధికులు, మన పిల్లలు, మన బంధువులు, మన తండ్రి, మన తల్లి, వాళ్ళే అనుకుంటే మరి తల్లి అయినా తండ్రి అయినా దేవుడే మనకు ఎందుకు ఆ పాట పక్కన పడేయడమే. చూసారు, ఇవి మనసులో లేదు, పూర్ణ హృదయం లేదు. ఎప్పుడు జనానికి ఏంటంటే ఆరాధనలో దేవుని విషయంలో కూడా పూర్ణ హృదయం ఏది? నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో వాళ్ళ మీద నీకు ఎలాంటి ఆశ ఉంది? ఇంత ఆదరణకర్త, నిన్ను ఆదరిస్తున్నటువంటి ఆదరణ, నీకు ఆయన చేసినటువంటి సహాయం నువ్వు ఒకసారి చూస్తే, నా గురించి చెబుతున్నది మీరేనా? నేనే చెప్పాను అంటే ఏమనిపిస్తుంది అండి? మనం చనిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత, మీ గురించి ఇదిగో ఆదరణకర్త ఈయన చెప్పడం వల్లే నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేశాను అంటే ఎలా ఉంటుందండి? నా గురించి నన్ను నేను చెప్తే మీరు ఆదరించారా? అందుకే దేవుడు అంటున్నాడు, యోబు గ్రంథం 15:11, దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? చూడండి, దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలిగ్గా ఉందా? అదేంటి ఈరోజు అంతే కదండి, ఈరోజు తేలిగ్గా ఉంది. ఆయన ఆదరిస్తున్నాడు అనే వాక్యాలు బైబిల్లో రాయబడిన అవి అర్థం లేదు ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యానికి. తేలిగ్గా ఉంది నీకు. ఆయన నీ గురించి చెబుతున్నటువంటి విధానం, నీ గురించి ఆయన రిక్వెస్ట్ చేస్తుంటే, నీ బలహీనతలు చూసి ఆయన సహాయం చేస్తుంటే నీకు అది ఎలాగుందంటే నీకు చాలా తేలిగ్గా ఉంది నీకు. అందుకే నువ్వు ప్రార్థనకు రావు, అందుకే నువ్వు క్లాసులకు రావు, అందుకే నువ్వు దేవుని దగ్గరికి రావు, అందుకే నువ్వు దేవునికి ఇవ్వవు, అందుకే నువ్వు దేవుని గురించి చెప్పవు, అందుకే నువ్వు దేవుని గురించి రాసుకోవు, అందుకే దేవుని గురించి నువ్వు పట్టించుకోవు. నువ్వు పట్టించుకోవడం లేదంటే అర్థం ఏంటి? తేలిగ్గా ఉంది, అంతే కదండి. శనివారం సాయంత్రం రాకుండా, ఆదివారం సాయంత్రం రాకుండా, ఆదివారం మాత్రమే వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? తేలిగ్గా ఉంది వాళ్ళకి. ఆరాధన ఉన్నప్పుడు ఆరాధనకు రావాలి, క్లాసు ఉన్నప్పుడు క్లాసుకు రావాలి, ప్రార్థన ఉంటే ప్రార్థన రావాలి, సభలుంటే సభలకు రావాలి. కొంతమంది సభలకు రావడం లేదు ఈ మధ్యన. ఒక డిప్యూటీ డైరెక్టర్ వచ్చాడు, ఒక జాయింట్ డైరెక్టర్ వచ్చాడు, ఇంకో జాయింట్ డైరెక్టర్ గారు వచ్చారు, ఇంకొక డిప్యూటీ డైరెక్టర్ గారు వచ్చారు, లేకపోతే ఒక 3 డిప్యూటీ డైరెక్టర్స్ వచ్చి ఒక 2 జాయింట్ డైరెక్టర్లు వస్తే మీటింగ్స్కి ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్, స్టూడెంట్స్ అసలు వీళ్ళందరూ బొట్టు పెట్టి చెప్పాలా? బొట్టు పెట్టి చెప్పాలి మీకేంటంటే, అయ్యో వస్తున్నారు, అన్నీలు వస్తున్నారు, అయ్యో ఇంతమంది వస్తున్నారు, మా కుటుంబంలో వస్తున్నారు,
మా రక్త సంబంధికులు వస్తున్నారు, మా అమ్మ వస్తుంది, మా అక్క వస్తుంది, మా చెల్లి వస్తుందంటే ఎలా ఉంటుందండి? బాబా మన వాళ్ళు వస్తున్నారనేసరికి రక్త సంబంధికులు వస్తున్నారంటే అక్కడ చూపించినంత ప్రేమ ఆత్మీయులు వస్తున్నారు, వాళ్ళకంటే గొప్పవాళ్ళు. మనకింత మంచి వాక్యం చెప్పేటటువంటి వాళ్ళు వచ్చారు, మనం వెళ్ళాలి, మనం చూడాలి. ఎవరండి వచ్చిన వాళ్ళు? ఎవరండి పట్టించుకున్నటువంటి వాళ్ళు? ఏది ప్రేమలేవి? మీ ఊరు వస్తేనే నువ్వు పట్టించుకోలేనప్పుడు, నువ్వే ఆదరించకపోతే నీలాంటి వాడిని పరిశుద్ధాత్మ దేవుడు ఆదరిస్తున్నాడంటే నీకంటే ఆయన నువ్వు ఒకసారి ఊహించుకో. ఎంత ఆదరణ ఆయన, ఎంత ఆదరణ! ఒక మెసేజ్ ఇచ్చిన తర్వాత భలే చెప్పారని అని కూడా నువ్వు అనలేదంటే నిన్ను పట్టించుకోవాలా? నాలో బలహీనతను చూసి నన్ను సహాయం చేసినందుకు మీకు వందనాలు. నిజంగా ఎవరు నన్ను ఆదరించకపోయినా, ఎవరు మాకు ఆదరణ లేకపోయినా, ఇగో చాలు రిలరా. ఏదండి పౌలు గారు అంటారు ఒక దగ్గర, తీతు రాగానేనట, తీతు రాక వలన నేను ఆదరణ పొందాను అనిసాడు ఆయన. చూసారంటే ఒక మనిషి వలన, ఒక దైవ సేవకుడైనటువంటి ఒక పౌలు గారు తీతు రాక వల్ల నేను ఆదరణ పొందాను అని ఆయన అనగలిగారు అంటే ఆ తీతు ఎంత మంచివాడు, ఆ తీతు ఎంత మంచిగా పౌలు గారిని చూసుకున్నాడు, ఆ తీతు ఏ విధంగా తీతు మరి పౌలు గారిని ఆదరించాడు ఆలోచించండి. ఒక మనిషికి ఆదరణ, నీలో ఉన్నది ఆదరణకర్త, నిన్ను ఆయన ఆదరిస్తున్నాడు అన్నప్పుడు నువ్వెంతమందిని నువ్వు ఆదరిస్తున్నావు? నువ్వెంతమందిని నువ్వు తప్పు చేసినా నువ్వు వారిని ఆదరించగలుగుతున్నావు, క్షమించగలుగుతున్నావు. క్షమించడం అంతే. ఇలా ఎవరు క్షమిస్తున్నారు? 2 కొరింథీ 7:6, 2 కొరింథీ 7:6, దీనులను ఆదరించు దేవుడు మా తీతు రాక వలన మమ్మును ఆదరించను. దీనులను ఆదరించు దేవుడు. ఆయన కూడా ఆదరణకర్త అయినట్టు చూడండి. దేవుడు కూడాను దీనులను ఆదరించు దేవుడు. నిజమండి, పేదలను దేవుడు ఆదరిస్తాడు. పేదలకు సువార్త ప్రకటింపబడుతుంది. అర్థం ఏంటండి? దీనులను ఆదరించినటువంటి దేవుడు. మీరందరూ దీనులే, మీ అందరూ పేదవాళ్లే, మీ అందరూ చాలా చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు. మరి మిమ్మల్ని ఆదరించబట్టే కదా, ఈ వాక్యం మీకు తెలియబట్టే కదా మీరు ఇక్కడికి వచ్చారు. ఏ దొంగ బోధకుల చేతుల్లోకి వెళ్ళిపోతే, ఏ దొంగ బోధకుల చర్చిల్లోకి మీరు వెళ్ళిపోతే, ఏదో ఒక తప్పుడు బోధకుడు దగ్గర కానీ మీరు ఉండిపోతే, మీరు ఏ స్వస్థత బోధకులతో మీరు చిక్కుకుపోతే చెప్పండి, మిమ్మల్ని ఆయన ఆదరించలేదా? ఆదరించినప్పుడు ఏమనాలి నువ్వు? నిన్ను ఆదరించినప్పుడు నువ్వు ఏమని చెప్పాలి? నువ్వు అయ్యో నన్ను ఇలా చేశారండి, నన్ను ఆదరించారండి. అది నువ్వు గుర్తించాలి. నువ్వు నిన్ను ఒకసారి ఎవరైనా నిన్ను ఆదరించినప్పుడు ఆ ఆదరణ నువ్వు గుర్తించుకోవాలి. నువ్వు నిజమండి. మొన్న ఒక దగ్గర నేను చెప్పాను మీటింగుల్లో, అసలే చదువు బడికి వెళ్ళేవాడిని కాదు, చదివేవాడినే కాదు, రాసేవాడినే కాదు, 10th క్లాసు వరకు అటెండెన్స్తో తప్ప ఒక్కరోజు పరీక్ష పేపర్కి ప్రశ్నకు సమాధానం రాస్తే ఒట్టు రివర్స్ పరీక్ష పేపర్ దిద్దేసేవాడు, రాసేసి ఇచ్చేవాడిని అంతే. 10th వరకు ఇదే పని నా పని. ఇంట్లో చెప్పారు కింద నుండి పైకి ఎక్కించండి అని. ఇంకెలాగా నీకు రాదు కదా అని. ఎంత దొంగ అండి, బడి దొంగ. చదువు ఇష్టం ఉండదు. అలాంటిది నేను ఒక డాక్టర్ అండ్ ప్రొఫెసర్ అని ఒక సర్టిఫికెట్ నాకు ఇచ్చి, నేను పోస్టర్ మీద నాకు ఒక డాక్టరేట్ అనేది
నాకు పోస్టర్ మీద ఉంటుందంటే అది నేను ఏమనుకోవాలా, ఆ ఇచ్చిన ఆయన ఎంత రేంజ్లో నేను అర్థం చేసుకోవాలి చెప్పండి. ఒకసారి ఆలోచించుకోవాలా. మిమ్మల్ని ఎవరు ఆదరించారు, మిమ్మల్ని ఎవరు గొప్పవారు చేశారు, మిమ్మల్ని ఎవరు ఆదరిస్తున్నారు, మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారు, ఇది గుర్తుపెట్టుకోవాలా, ఇది అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోలేనందుకు దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని ఆదరిస్తున్నందుకు ఆయన ఏమైపోయాడట. యోబు 15:11 దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలిగ్గా ఉందా, నీకు తేలిగ్గా ఉందా నీకు. చూసారా, ఆయన కోపం వచ్చింది ఆయనకి. నిన్ను ఆదరిస్తుంటే నీకు తేలిగ్గా ఉందా, నీ గురించి ప్రార్థన చేస్తుంటే నీకు తేలిగ్గా ఉందా నీకు. అంతే కదండి. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన తర్వాత మనలోని ఎన్ని సంవత్సరాలు ఆయన మన గురించి ఎన్ని ప్రార్థనలు చేసి ఉంటారు ఆయన. మనం కూడా ఎక్కువ ప్రార్థన చేసుకోండి. ఏదో ప్రసంగానికి ముందు ప్రార్థన, ఉదయం ప్రార్థన, రాత్రి ప్రార్థన, మధ్యలో ఉంటే మరొక ఏదో 2-3 ప్రార్థనలు, మహా అయితే రోజుకు 5-6 ప్రార్థనలు తప్ప ఉచ్చరింప శక్యము కాని మురుగులతో అబ్బా అంతుందా. భోజనమే చాలా చిన్న ప్రార్థన, అంతేనా. నిజమే, ఉచ్చరింప శక్యము కాని మూలుగులైతే ఆకలేసేస్తుందని అక్కడ కూడా ప్రార్థన తక్కువే. ఇంకా ముగింపు ప్రార్థన అని అంటావా, ఇంకా మరి అంతా ఇంకా ఉచ్చరింప శక్యము కానివి. ఏం ఉచ్చరింప శక్యము కాని, ఎప్పుడు చెప్పింది అది. చేసిన ప్రార్థన, చెప్పిన మాటలే. దయగల తండ్రి, కృపగల తండ్రి, మహిమగల తండ్రి, సర్వోన్నతుడ, సృష్టికర్త, ఇవే కంటతా పెట్టిన ఉంటుంది. ఒక టక 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 కొట్టుకెళ్ళిపోవడమే. ఎవరికైనా ప్రార్థన ఇచ్చామనగానే మనసులో నుండి, హృదయంలో నుండి ఏం మాట్లాడతారా అంటే మీరు రికార్డ్ చేయండి, వచ్చేవారు సేమ్ రికార్డింగ్ ఉంటుంది మీకు మైండ్లో. అంటే కనీసం ఇంట్లో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయాలా వద్దా. దేవుడు నాకు ఇలా చేసాడు కనుక ఈవేళ మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం. ఇగో మనం ఈ విధంగా మనం ఆయనకి ఈవేళ చెప్పాలి. మనం నా మనసులో ఏం జరిగిందో అది ఈరోజు నేను మాట్లాడాలా, ఆయనతో నా మనసులో అనుకున్నది నేను చెప్పేయాలి అని ఎప్పుడైనా అనుకుంటారా మీరు. సరే అండి, మీ వలన ఆయనకు ఆదరణ లేదు కానీ ఆయన వలన మాత్రం మీరు ఆదరిస్తున్నారు, మీరు ఆదరింపబడాలి. చూసారా, మన వల్ల ఆయనకి ఏం ఆదరణ లేదు. పిల్లరా, మనం అంటే ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ. మన గురించి రిక్వెస్ట్ చేయడానికి మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకై నేను ఆదరణకర్తను పంపిస్తాను. మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకై, మీతో ఎవరు ఉండరు, మీతో ఎల్లప్పుడూ ఉండుటకై. యోహాను 14:16 నేను తండ్రిని వేడుకుందును. చూడండి, ఆయనను మీ దగ్గర పంపించడానికి యేసు ప్రభువారు అంట రిక్వెస్ట్ చేస్తున్నారట. నేను తండ్రిని వేడుకొందును, నేను అడుగుతున్నాను కనుక పంపిస్తున్నాడు కానీ లేకపోతే ఆయన పంపించడు ఆయన. నేను తండ్రిని వేడుకుంటాను అంటే యేసుప్రభు వెళ్ళి ఏం చేశారు? తండ్రిని దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పంపించండి, ఎలాగైనా పంపించండి డాడీ, మీరు ఎలాగైనా పంపించాలి మీరు. నేను తండ్రిని వేడుకొందును, అడుగుతాను, నేను పంపుతాను కాదండి, వేడుకుంటున్నాను. వేడుకోవడం అంటే అర్థం ఏంటి? ఎందుకు వేడుకోవాలి? నేను భూమి మీదకి వెళ్ళి రక్తం అర్పించి నేనందరినీ క్షమించి నేను వచ్చాను. వాళ్ళలో ఉండి ఈయన అందరినీ క్షమించమని ఈయన అడగాలి తండ్రి అయినటువంటి దేవుడిని. వెంటనే దేవుడు క్షమిస్తాడు. ఎవరు మాటలు చెప్పినా, ఎవరు మాట్లాడినా, ఎవరు విన్నపించినా, ఎవరు ఏ విధంగా మాట్లాడినా ఆ మాటలు తండ్రి అయిన దేవుడు వినడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు అని అనగానే అగో ఆయన చెప్తున్నాడు. ఆయన పేరే పరిశుద్ధాత్మ, ఆయనే ఆదరణకర్త. అంతే కదా. మన గురించి బాగా చెప్పేవాళ్ళు ఒక పెద్ద ఆయన దగ్గర ఉంటే ఎలాగుంటుందండి?
తండ్రి అయినటువంటి దేవుని ముందు యేసుప్రభు వారు నిలబడి, నేను తండ్రిని వేడుకొందును మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకై. ఇదేంటి ఏదో ఒకసారి వెళ్ళి పంపించి వచ్చి కానీ అలాగ కంటిన్యూ ఉండిపోవడం అంటే కుదరదు, ఎలా పంపించడానికి జరగదు. ఎవరండి పంపిస్తారు? ఎందుకు రావాలి? రైట్, పోనీ ఆయన అడిగితే ఆయన భూమి మీదకి ఆయన ఎందుకు రావాలి? ఈయన రిక్వెస్ట్ చేస్తే, అయ్య బాబు భూమి మీద మానవులు చాలా ఘోరంగా ఉంటారు, నిన్నే సిలువ వేశారు, ఇంకా నన్నెందుకు బాబు, నన్నెందుకు అక్కడ పంపిస్తావు? అయినా పని కావస్తే ఒక్కసారి వెళ్ళి వెంటనే నేను వచ్చేస్తాను అని నాలాటోడైతే అలాగా అంటాడు. రాత్రి మీద మీటింగ్ అయిపోయిందంటే ఇంకా మరి ఏ పక్షి పని చేయదు నా ముందు, ఇంటికి వచ్చేవలసిందే. ఉండను, ఎక్కడ ఉండను నేను, అసలు నేను ఎక్కడ ఉండను, వైజాగ్లో తప్ప ఎక్కడ ఉన్నాను. ఏ దేశానికి వెళ్ళా వెంటనే అంటాను నేను, వెంటనే ఎప్పుడు టికెట్ తీస్తారు, ఎప్పుడు వైజాగ్ వెళ్ళిపోయి పారిపోదామని అనిపిస్తుంది. నిజమండి, ఇదేదో మహా ఇంటర్నేషనల్ సిటీ అని వైజాగ్, పరలోకంలో సర్వసుఖాలు అనుభవిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండాలని ఇష్టపడతారా, ఇక్కడికి రావాలని ఇష్టపడతారా చెప్పండి? అయినా నువ్వెందుకు నన్ను బుక్ చేసేవని అనాలా ఏంటి? నేను వేడుకుంటాను, నేను పంపిస్తాను మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండుటకై ఆదరణకర్తను మీకు పంపిస్తాను. ఆయన ఆదరిస్తాడు మిమ్మల్ని. ఏం పిల్లలండి, ఏమి తండ్రి దగ్గర ఉన్నటువంటి కుమారులు, ఎంత బ్రహ్మాండం అండి. వీళ్ళు ఇలాగే ఆదరిస్తే స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత అసలు ఎలాగుంటారా, మనల్ని ఎలా ప్రేమిస్తారా, మనల్ని ఎలాగా రిసీవ్ చేసుకుంటారా, మనతో ఎలా మాట్లాడతారా, ఏంటి ఈ క్యారెక్టర్స్ అని అనిపిస్తుంది నాకు. వెళ్తే వీళ్ళు మనల్ని ఇంత పాపులమైన మనల్ని ఇక్కడే ఇంత చక్కగా ఇలా ప్రేమించినప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందండి? అదే కదండి, చాలామంది ఏమంటారు, మాకు అన్నీ ఉన్నాడు కానీ ఒక్కరోజు పట్టించుకోలేదండి, మా చక్క ఉందండి నిజంగా ఒక్కరోజు పట్టించుకోలేదు, మా చెల్లి ఉందండి కానండి ఏ రోజునండి ఒరే తమ్ముడు అని ఏ రోజు వచ్చింది కాదండి, ఏంటి ఇలా అంటుంటారు కదండి. ఇవన్నీ అనండి, పోనీ అనే ఉంటారు. కానీ నిజంగా ఒకసారి వీళ్ళని గుర్తు చేసుకోండి, మన రక్త సంబంధికుల కంటే చాలా బెటర్గా మనకు కనిపిస్తారు, గొప్పగా కనిపిస్తారు. మన గురించి మనల్ని రిక్వెస్ట్ చేస్తునేటటువంటి వ్యక్తులుగా, తండ్రి దగ్గర అడిగేటటువంటి వ్యక్తిగా, ఇంత చక్కటి వాళ్ళు మన దగ్గర మనకు తోడుగా ఉన్నారు కనుకనే ఈరోజు మీరు బాగున్నారండి. దేవుడు వాళ్ళు విన్నపాలు చేయకపోతేనండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో నీ గురించి కానీ చెప్పకపోతే నువ్వెప్పుడో ఒక యాక్సిడెంట్లో పోదు, నువ్వేదో హుదూతులో ఎప్పుడో పోదు, నీకు ముక్కు గిక్కు కళ్ళు పోను. మనం అనుకుంటాం అప్పుడప్పుడు, నాకేం జరగలేదు, ఏం జరగలేదు. ప్రేయర్ ఎక్కడ ఉంది? రిక్వెస్ట్ వాళ్ళ మీదకి వెళ్ళింది, నీ మీద నుండే వెళ్ళింది, కానీ నువ్వు సేఫ్. ఎవరి వలన నువ్వు ఆదరణ పొందో, ఎవరు నీ గురించి చెప్పుంటారు? ఆ ప్రమాదం నీ నుండి, ఆ సంహారక దూత నీ నుండి దాటిపోయింది. మీకు అర్థమైనా అవ్వకపోయినా ఆదరించే ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని వల్ల జరుగుతుంది. ఇది కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు మా గురించి ఎవరు చెప్తున్నారా? మేమెందుకు అనేక సార్లు తప్పించుకుంటున్నామా, తప్పింపబడుతున్నామా, కాపాడబడుతున్నావా అని అనిపిస్తుంటే, ఎవరో మా భక్తో లేకపోతే మేము చేసిన కార్యాలు ఏదో రకరకాలుగా చెప్పుకున్నాం, కానీ ఆదరణకర్త మమ్మల్ని ఆదరిస్తున్నాడు అని నిజమే. అనేక సార్లు, అనేక పర్యాయములు, ఎన్నోసార్లు తండ్రి, మరి ఆయన మమ్మల్ని ఆదరించటం వల్లే మేము బాగున్నాము అని, ఆయన ఆదరణ వల్లే మేము ఈరోజు క్షేమంగా ఉన్నామని ఎన్నిసార్లు మా గురించి ఆయన ప్రార్థన చేసి ఉంటారు. కృతజ్ఞత చెప్పవలసిన అవసరత ఉన్నా చెప్పలేని, ప్రార్థించని వారు ఈ లోకంలో ఉంటుండగా
మాలో ఉండి మా గురించి చెప్పి మమ్మల్ని కాపాడడానికి, ఆదరించడానికి, ఎల్లప్పుడూ ఉండుటకై ఇందుకోసమే పంపించారని మాకు అర్థమైంది. మీకు వందనాలు. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.